నెల రోజులుగా దంతనూర్ గ్రామంలో వైరల్ ఫీవర్లు. మెడికల్ క్యాంపు ద్వారా వివిధ రోగాలకు చికిత్స అందిస్తున్న వైద్య అధికారులు. గత నెల రోజులుగా వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూర్ గ్రామంలో సుమారు 200 మంది వైరల్ ఫీవర్, డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్ లాంటి రోగాలతో బాధపడుతుండడంతో గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించి డాక్టర్లు సేవలందిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించి తగిన వైద్యం అందించడం ద్వారా దాదాపు సగం మందికి నయమైందని, తిరిగి రెండవసారి క్యాంపు నిర్వహించి ఇంజెక్షన్లు, మెడిసిన్ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో గ్రామస్తులను వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అందరూ తీసుకుపోతారు. ఒక గోళీ రాస్తున్నా, అది రోజు రాత్రిపూట 30 రోజులు వాడమని చెప్పాలి. సరేనా? ఇవన్నీ మంగళవారం రోజు అక్కడ తీసుకున్నాను. ఎందుకంటే వేసుకున్న ప్రమోషన్స్ అయితే ఈ కళ్ళు తిరిగి నేను బంద్ చేయొద్దు. ఇవి కదా నైరా గ్రామంలో గత 20 నుంచి నెల రోజుల నుండి మా ఊర్లో వైరల్ ఫీవర్లతోటి దాదాపుగా గ్రామ జనాభాలో 25% దాదాపుగా 300 నుంచి 400 మంది బాధపడుతున్నారు. ఒళ్ళంతా పైనొప్పులు, జాయింట్ పెయిన్స్, దానికి అనుగుణంగా మళ్ళీ చలి జ్వరాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తే గత 10 రోజుల కిందట వాళ్ళు వెంటనే స్పందించి డిప్యూటీ డిఎంహెచ్ఓ స్థానిక డాక్టర్ భవానీరెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి చాలా మందికి కూడా క్యూర్ అయ్యేటట్టు చూసారు. ఒక 50% క్యూర్ అయింది. అయినా కూడా చాలామందికి అంటే మాత్రలు మింగిన అన్ని రోజులు మాత్రమే ఆ జాయింట్ పెయిన్స్ తక్కువ అవుతున్నాయి. మళ్ళీ మాత్రలు బంద్ చేస్తే యథావిధిగా మళ్ళీ జాయింట్ పెయిన్స్ మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. నొప్పులతో పాటుగా కనీసం జేబులో ఉన్న సెల్ ఫోన్ కూడా తీసుకోలేకపోతున్నారు, చెంబుతో నీళ్లు కూడా తాగలేకపోతున్నారు. అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు. దానికి అనుగుణంగా వాళ్ళు ఇటీవల 52 మందిని షాంపిల్స్ తీసుకెళ్తే, బ్లడ్ షాంపిల్స్ తీసుకెళ్తే అంటే ఒక్కరికి మాత్రమే చికెన్ గున్యా వచ్చింది, ఒక 3-4 మాత్రమే టైఫాయిడ్ వచ్చింది, మిగతా అందరికి కూడా నార్మల్గానే వచ్చింది. ఎక్కడ లోపం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదని డాక్టర్స్ కూడా కొంత అంటున్నారు. ఎందుకంటే నార్మల్గానే వస్తున్నాయి టెస్టులు, కానీ ఎందుకు ఇట్లా జరుగుతున్నది వాళ్ళు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో. మళ్ళీ గ్రామం కూడా పరిశుభ్రంగానే ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి
అంటే వ్యర్థాలు కానీ పందులు కానీ మా ఊళ్ళో పందులు కానీ ఎక్కడ కూడా వ్యర్థాలు కానీ లేవు. అయినా కానీ ఈ యొక్క రోగం వస్తుందంటే దీనికి ఏదో బలమైన కారణం ఉంటే ఆ కారణాన్ని కనుగొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క రోగికి పూర్తిగా తక్కువైన తర్వాత ఈ యొక్క ముక్కు మీద మచ్చలు, ముఖం మీద మచ్చలు అట్లాగే మిగిలిపోతున్నాయి. మరి ఈ డిసీజ్కు ఒక పరిష్కార మార్గం కనుగొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 10 రోజుల కింద చేసినప్పుడు 50% రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉందని డాక్టర్స్ దృష్టికి తీసుకొస్తే మళ్ళీ వారి వైద్య సిబ్బంది ఎమ్మడే స్పందించి ఈ రోజు నుంచి మళ్ళీ 5 రోజులు మదనాపురం మండలం దంతనూరు గ్రామం. నా పేరు డాక్టర్ భవానీ రెడ్డి అండి. ఈ మదనాపూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇది ఇక్కడ నా దృష్టికి వచ్చి 20 డేస్ నుంచి ఇక్కడ ప్రాబ్లమ్ చాలా సివియర్గా ఉందండి. 20 డేస్ నుంచి ఇట్లా ప్రాబ్లం ఉందని తెలియగానే మేము వెంటనే స్పందించి ఇక్కడ వచ్చి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ 20 డేస్ బ్యాక్ అనేది జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్స్ అట్లా ఉండే. సో మేము జస్ట్ మెడికల్ క్యాంప్ పెట్టేసి వెళ్ళాము. బట్ ఇంకా సివియారిటీ ఒక వారం రోజులకి ఇంకా పెరిగేసరికి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేము రక్త నమూనాలు సేకరించాము. అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడము, మెడిసిన్స్ పెట్టడము అట్లా అంతా చేసాము. అండ్ ఇంటింటికి కూడా తిరిగాము కొంతమంది సివియర్గా ఉన్న పేషెంట్స్ వాళ్ళ ఇంటికి. అండ్ దాని తర్వాత ఇప్పుడు అట్లానే కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు మొన్న సోమవారం దాకా కంటిన్యూస్గా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడున్న కన్సర్న్ ఏఎన్ఎంస్, ఆశాస్ కూడా ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 200 పైగానే ఉన్నారండి. అండ్ సివియర్గా వచ్చేసి ఒక 50 మంది దాకా బాగా సివియర్గా ఉన్నారు. అండ్ మొన్న క్యాంప్ పెట్టినప్పుడు కూడా మేము 51 మందికి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా పరీక్షలన్నీ చేయడం జరిగింది. బట్ అన్నీ అయితే నార్మల్గా అయితే ఏం చికెన్ గున్యా కానీ ఎటువంటి ఇదైతే ఏం లేదు. ఒక 5 మందికి మాత్రం టైఫాయిడ్ రావడం జరిగింది. వాళ్ళకి కూడా మనం ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నారు. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఇంకా సివియర్ ఉంది అనేసరికి మళ్ళీ వచ్చి ఇప్పుడు పెడుతున్నాము. అండ్ మొన్న వచ్చిన శాంపుల్స్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు ఇవాళ పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏమన్నా చెప్పగలుగుతారా అమ్మా? కారణం వచ్చేసి అది డ్రైన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు దీని వల్ల క్యూర్ అవ్వలేదు అంటే మేము మళ్ళీ సోమవారం నుంచి కానీ మంగళవారం నుంచి కానీ ఇంటింటికి తిరిగి డ్రై డే కూడా చేద్దామని అనే ప్లాన్లో కూడా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మదనాపురం మండలంలోని దంతనూరు గ్రామంలో గత నెల రోజుల నుంచి వైరల్ ఫీవర్లు, ఈ యొక్క బాడీ పెయిన్స్తో దాదాపుగా గ్రామంలో 200 పైచిలకు మంది బాధపడుతున్నారు. దానికి అనుగుణంగా డాక్టర్ల దృష్టికి తీసుకొస్తే ఇటీవల వారు మెడికల్ క్యాంప్ పెడితే దాదాపుగా 50% రికవర్ అయినారు. అందులో ఒక 52 నుంచి 60 మందికి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తే కూడా అందరికి కూడా నార్మల్గానే వచ్చినాయి. ఒక 3-4 మాత్రమే టైఫాయిడ్, ఒకరికి చికెన్ గున్యా వచ్చింది. అయితే ఊర్లో కూడా ప్రతి డ్రైనేజ్ కానీ వీధులు కానీ పరిశుభ్రంగానే ఉన్నాయి. ఆశాలు కానీ ఆరోగ్య సిబ్బంది కానీ క్షణాల్లో స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి సెలైన్స్ ఇవ్వడం కానీ రోగుల ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి వారి యొక్క డిసీజ్ ప్రకారంగా వాళ్ళు కూడా ఈరోజు వారికి అన్ని అందుబాటులో మందులు ఉంచుతున్నారు. కానీ ఇది ఇంకా ఒక కొలికి రాలేదు. ఈ గతంలో ఒక వారం 10 రోజుల కింద చాలామంది ఉండి ఇప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టిన తర్వాత ఒక 50% రికవర్ అయింది. మళ్ళీ ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ పెట్టినరు. ఇది పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా వేరే పరీక్షలు కూడా చేస్తే ఇంకా దీనికి ఏమన్నా సొల్యూషన్ రావచ్చు. కనుక తప్పకుండా వైద్యాధికారులు కూడా శ్రమిస్తున్నారు. వాళ్ళు గతంలో చేసిండ్రు, ఇప్పుడు చేస్తున్నారు. సర్పంచ్ గారు, ఇప్పుడు ఈ వ్యాధి ఎందుకొరకు వచ్చింది ఏమైనా చెప్పగలుగుతారా? మీరు అన్ని శుభ్రంగా ఉన్నాయంటారు, ఎందుకు వచ్చింది? అదే దోమ అంటే ఇటీవల కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ దోమ వల్ల వచ్చిందని అంటున్నారు. దోమలు కూడా అంత పెద్దగా మా ఊళ్ళో లేవు, కానీ మళ్ళీ దానికే సొల్యూషన్ ఇంకా కనుక్కోలేకపోతున్నారండి.